ప్రతి నెల 1వ తేదీ నాటికే టంచన్గా సామాజిక పెన్షన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 33వ డివిజన్ చిట్టివలసపాకల ప్రాంతంలో సోమవారం సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు తొలత మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ములను అందజేశారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పలువురు వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ సొమ్ములు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని అన్నారు. తొలి రోజే 100% పెన్షన్లను పంపిణీ చేసే లక్ష్యంతో అధికారులు సిబ్బంది పనిచేయడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో 33వ డివిజన్ ఇన్ఛార్జ్ పిల్లారిశెట్టి సంధ్య సురేష్, డివిజన్ కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ రావు, మాజీ కార్పొరేటర్లు చింతలపూడి సత్యనారాయణ, కరణం లోకేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కో క్లస్టర్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు, డివిజన్ ప్రెసిడెంట్ కప్పా దుర్గాప్రసాద్, ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మేము వస్తున్నాం. నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే లోకేష్ గారు సంక్షేమం విషయంలో ఒక్క గంట కూడా ప్రజల విషయంలో సంక్షేమం ఆగకూడదన్న ఉద్దేశంతో డే 1 కాడి నుంచి కూడా పెన్షన్ 1వ తారీఖునే అందించడం జరుగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజున కూడా పెన్షన్ ఆగకూడదని చెప్పి ఆ పెన్షన్ని ఒకవేళ ఆదివారం వచ్చినా కూడా ముందు రోజు 31వ తారీఖునే ఇవ్వడం జరిగింది. ప్రతి పెన్షన్ కార్యక్రమంలో మేము కానీ అధికారులు కానీ పాల్గొంటున్నామని అంటే పెన్షన్ విషయంలో ఏదైనా పారదర్శకంగా జరుగుతున్నా లేదని చూడటం కోసం, అలాగే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కూడా అవన్నీ తెలుసుకోవడం కోసం మరి నిరంతరం ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్లో, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ముందుగా వారందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉండగా కార్యకర్తలు కూడా అధికారులతో పాటు పాల్గొని వాళ్ళందరూ కూడా కూటమి నాయకులు పారదర్శకంగా ఉందా లేదా అని ప్రజలకి దగ్గరగా ఉండటం అనేది మరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. దానికి మేము కూడా గర్వపడుతున్నాం. అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 79 సచివాలయాల పరిధిలో ఏదైతే 50 డివిజన్లు ఉన్నాయో 498 మంది స్టాఫ్ ప్రతి నెల కూడా మరి 1వ తారీఖుని అందరికీ కూడా 90%, 99% కూడా పెన్షన్లు 1వ తారీఖుని అందించడం జరుగుతుంది. డెఫినెట్గా ఏదైతే పెన్షన్ విషయంలో మరి దుష్ప్రచారం చేస్తుందో ఏదైతే ప్రతిపక్షం, దాన్ని తిప్పికొడతాల్సిన బాధ్యత మా మీదే కాదు ప్రజల మీద కూడా ఉంది. ప్రజలందరూ కూడా ప్రతి నెల ఏ విధంగా అయితే పెన్షన్ అందుకుని వాళ్ళ ఆర్థిక స్తోమత స్థితిగతులను వాళ్ళు మెరుగుపరుచుకుంటున్నారో ఆ విషయంలో ప్రజలు కూడా చెప్పాలి. మాకు జరుగుతున్నది న్యాయమే, మీరు అనవసరంగా ఇది చేయొద్దు అనేది వాళ్ళు కూడా మెలుకోవాలనే ఉద్దేశంతో దానికి కూడా మేము ఫీడ్బ్యాక్ వాళ్ళందరికీ ఏదైతే ఇచ్చామో వాళ్ళకు కూడా చెప్తున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అనేది పేదల పక్షపాతి. డెఫినెట్గా సంక్షేమ విషయంలో పేదలందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా ఆయన నిర్ణయం తీసుకుంటారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కానివ్వండి, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పొందాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే సదరన్ సర్టిఫికేట్లు అక్రమంగా మరి సృష్టించి వాటి ద్వారా మరి పెన్షన్లు పొందుతూ ఉన్నారో వాటిని ఆఫ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మరి ఆ ఆలోచనకి ప్రజలందరూ కూడా ఈ రోజున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పెన్షన్లు ఆఫ్ చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ కూడా గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది. ఈ రోజున ఎవరైతే సదరన్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేసి మరి డాక్టర్స్ ద్వారా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరైతే అనర్హత కలిగినటువంటి వారికి మళ్ళీ రెండవసారి కూడా వెరిఫికేషన్ చేయించి మరి వారికి అర్హత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అందించే కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది. ఈ నెల కూడా అనర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈ నెల కూడా
మరి రెండవసారి వెరిఫికేషన్లో అనర్హత కలిగినటువంటి వారికి పెన్షన్లు ఆఫ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏలూరు నగరంలో మరి దాదాపుగా 28,200 మందికి పెన్షన్లు ప్రతి నెల కూడా 1వ తారీఖున అందించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు అలాగే గౌరవ నాయకులందరూ కూడా ఈ రోజున ఇక్కడ పాల్గొని ఈ పెన్షన్లు అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ రోజున ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖుని ఎవరైతే వికలాంగులు, వితంతులు, ఓఏపీ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికి కూడా ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా దాటకుండా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి బీజేపీ యొక్క సహకారంతో గణనీయంగా అభివృద్ధి వైపు ఉరకలు పెడతా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సూపర్ 6లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వితంతులు కానివ్వండి అందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం వాళ్ళకు భరోసా ఇవ్వాలన్నటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు, ఈ రోజున 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తూ ఉంది. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా మరి స్త్రీశక్తి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఫ్రీ, స్త్రీలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2,60,00,000 మంది ప్రయాణం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ఈ రోజున సూపర్గా సక్సెస్ అయింది. తెల్లారి నుంచి 6 గంటల నుంచి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలు త్వరగతిన పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తూ మరి ఒకవైపున అభివృద్ధి, ఒకవైపున మౌలిక వసతులు, ఒకవైపున ప్రజల యొక్క వినతులు స్వీకరిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ఎందుకంటే ఈ రోజున ప్రజలకు చేరువుగా ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల దగ్గర తీసుకెళ్లే దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం.